హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయింది. ఐగుప్తీయులు అలాగు చేయచూచి మునిగిపోయింది. అలాగే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా మీ సన్నిధికి వస్తా ఉన్నాం తండ్రి. కృప చూపించండి, వాక్యం ద్వారా మాట్లాడండి, తేటగా స్పష్టంగా అందరికి అర్థమవుతున్నా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు బయలుపరచండి. ఆయన దేవుని ప్రేమించే వారికి, ఆయన సందర్భం పిలువబడిన వారికి సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు. ఏది కంట కనబడలేదు, చెవి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు, అవన్నీ కూడా మీ ఆత్మ ద్వారా బయలుపరుస్తారని వాగ్దానం ఇచ్చావు ప్రభువా. కృప చూపించండి. సంగతులు ఎత్తుపడి మాట్లాడుతున్నప్పుడు మీరే నడిపించండి. మేమందరం ఆసక్తితో శ్రద్ధతో వాక్యాన్ని కృప మీరే చెవులు దయచేయండి. కృప చూపించి మీరే మహిమగంత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట స్తోత్రాలు చెల్లించి వాక్య ధ్యానంలో పెడుతున్నాం పరమ తండ్రి. ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనము మొదటగా మనం రిఫరెన్స్ గా తీసుకున్నాం. అలాగే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఈ 2వ వచన భాగాల్లో మనకు 2 పదాలు కనబడతాయి. ఏంటిదంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో మనకు సముద్రం కనబడుతుంది. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనకు ఒక నది కనబడుతుంది. అది యోర్దాను నది అన్నమాట. ప్రశ్న ఏంటిదంటే, సముద్రం పెద్దదా, నది పెద్దదా? సముద్రంలో నీటి రాశి ఎక్కువ ఉంటుంది, నదిలో తక్కువ ఉంటుంది. నదులని కలిసి అయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో ఇందాక చదువుకున్న రిఫరెన్స్ లో రిఫరెన్స్ మనసు వస్తాయి. శ్వాసమును బట్టి ఐగుప్తులు అలాగూ చేయచూచి, ఇక్కడ ఏమంటున్నాడంటే, వారు విశ్వాసము బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బట్టి నడిచి పోయి. వారు నేల మీద నడిచారా, సముద్రం నడిచారా? ఒకసారి చెప్పండి. ఇక్కడ చదివేప్పుడు వస్తే విభక్తిలో వస్తాం. విశ్వాసమును బట్టి పొడి నేల మీద ఇప్పుడు చెప్పండి. పొడి నేల మీద నడిచినట్టు అంటే జనరల్ గా మనకు యూట్యూబ్ లో సినిమాలు చూపిస్తే మోసే కథ ఇటు ఇటు నీళ్లు పైనైపోయి ఒక సముద్రం, ఒక భూమార్గం ఏర్పడినట్టుగా దాని మీద వెళ్ళినట్టుగా చూస్తాం. కానీ హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు ఇక్కడ, వారు పొడి నేల మీద నడిచినట్లే. అంటే జనరల్ గా దాన్ని ఊహించుకుంటే ఎట్లా ఉంటే ఇశ్రాయేలు ప్రజలు నీళ్ళ మీద నడిచంటే పోయినమాట. హల్లెలూయా. రైట్. ఇందాక మనం చదువుకున్న ఎక్కువ రిఫరెన్స్ లో యోర్దాను నది అనమాట. అక్కడికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి నీవు లేచి దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చున్న ఆ దేశం పేరు కనాను. ఇంకా దానికి పేరు చెప్పండి. పాలు తేనెకు ప్రవహించు దేశం. ఇంకా ఇంకా చాలా పేరు దానికి. కొండలు, లోయలు కదా. నీ దేవుడైన యెహోవా సంవత్సరానికి మొదలుకొని సంవత్సరాంత వరకు కన్నున్న దేశం. ఇంకా మంచి దేశం, మిక్కిలి మంచి దేశం అని కూడా ఉందన్నమాట. సో ఆ దేశాన్ని దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకి. సో
దేవుడు మనకే వాగ్దానం చేశాడు అని అంటే ఈ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచిస్తే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి ఆ, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి ఉమ్. కృపయు కనికరమును 2 తిమోతినా కరెక్షన్ చూస్తా. 2 తిమోతి 1:1 సారీ. క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానము ఇప్పుడు యేసు క్రీస్తులో మనకి ఏముందంటున్నాడు? జీవమును కూర్చిన వాగ్దానం. మనసులో చెప్పండి, యేసు క్రీస్తు మనకి ఏముంది? జీవమును కూర్చిన వాగ్దానం. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడు? దేశం ఇస్తాడు. ఏ దేశం? కానాను దేశం, పాలు తేనె ప్రవహించు దేశం. కాకపోతే అక్కడ ఏం దాటమన్నాడు? యోర్దాను నది దాటం. సముద్రం దాటిన మీసియా, నది దాటిన మీసియా. రైట్. సముద్రం దాటిన మీసియా, నది దాటిన మీసియా. రైట్. ఇప్పుడు మీరు దాటిన సముద్రం ఏంటిది? ఎర్ర సముద్రం. దానికంటే ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎర్ర సముద్రం ముందు వాళ్ళు ఐగుప్తులు ఉన్నారు కదా. 400 ఏళ్ళు ఫరో బంధువుల చేతి కింద వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఎవరు? దేవుని ప్రజలుగా పిలువబడిన ఇశ్రాయేలు వారు. దేవుడు మోషే నాయకుడిని ఎన్నుకొని మన ప్రజలు నడిపించాలని చెప్పేసి మోషేని ఎన్నుకొని వారిని తీసుకొచ్చాడు కదా. అయితే నిర్గమాకాండ 14వ అధ్యాయంలో వారు ఎర్ర సముద్రాన్ని దాటుతారు 22వ వచనంలో. అయితే నిర్గమాకాండ 15వ వచనంలో దాటినందుకు వాళ్ళు కీర్తన పాడతారు. ఏం పాడతారు? కీర్తన పాడుతున్నప్పుడు వాళ్ళు ఇలా అంటాడు. ఏమని పాడతారంటే, యెహోవా వేర్పులలో నీవని వాడేవాడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి గీతలు బట్టి నీవు పూజార్హుడవు అంటూ చెప్తూ అక్కడ 16వ వచనం ఏమంటున్నాడు? వస్తుంది నిర్గమాకాండ 15వ అధ్యాయం. నిర్గమ 15, 16 ప్రజలు అందరికీ చేరు వరకు ఒక్క నిమిషం. 13 నీవు నీవు విమోచించిన ఈ ప్రజలను. కృప చేత తోడుకొని పో. రైట్. ఇప్పుడు ఐగుప్తు నుంచి విమోచించిన ప్రజల్ని దేవుడు ఎలా తోడుకొచ్చాడు? కృప చేత. నాతో పాటు చెప్పండి, ఎలా 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 తీసుకొచ్చాడు? కృప అంటే మనం ఏమని చెప్పుకున్నామంటే సమయోచితమైన సహాయం, లేకపోతే దేవుని బలము, దేవుని సామర్థ్యం. మనకు మనం చదువుకుందాం కృప అంటే ఏంటిదో ఒకసారి చూద్దాం. రోమపత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. మీకు ఎవరైనా కృప అంటే ఏంటిది అడిగితే ఈ డిఫరెన్స్ చెప్పండి. అది కృప చేతనైన ఎడల రోమపత్రిక 11వ అధ్యాయం 6వ వచనం సిస్టర్ అవుతున్నారు. చూడండి 6వ వచనం. అది కృప అది కృప చేత చేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎడల కృప ఇకను రైట్. ఇప్పుడు కృప అనే ఒక పదం ఉంది కదా. రెండోది క్రియ, అంతేనా? దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కృప ద్వారా విడిపించాడు. అయితే కృప అంటే ఏంటిదంటే అందులో మన క్రియలు బలమైనమాట. జాగ్రత్త వినండి. కృప అంటే దేవుని బలం మాత్రమే, మన క్రియలు కాదు, మన బలం కాదు. ఒకవేళ మన క్రియల ద్వారా మనం బయటపడితే అది దేవుడి కృప కాదు. దేవుడు కృప ద్వారా బయటకు వస్తే అది మన క్రియ కాదు. అర్థమైంది పాయింట్? ఐగుప్తు నుంచి దేవుడు కృప ద్వారా బయటకు వచ్చారు కాబట్టి అందులో మన క్రియలు మన ఎఫర్ట్ ఏం లేదు. ఒకవేళ మన ధర్మాలు బయటకు వస్తే అది దేవుడి కృప కాదు. అంతేనా? రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయన సహాయం చేయడానికి, గొప్ప కాపాడి ఉండడానికి, మనల్ని రక్షించడానికి. ఇంత మన విలువ వాక్యం. ఆయన ఎందుకు వచ్చాడు? మనకు రక్షణ సిద్ధం చేయడానికి. ఆయన వచ్చిన తర్వాత శిలువలో రక్తం కాసిన తర్వాత ఆ రక్తాన్ని బట్టి మనకి ఏం కలిగింది? పాపములు క్షమించబడ్డాయి. నాతో పాటు చెప్పండి, పాపములు క్షమించబడ్డాయి. ప్రభు ఏమన్నాడు? పాపులను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. పాపాలు క్షమించబడ్డాయి అంటే మనం ఎవరు? మళ్ళీ పాపులమేనా? నీతివంతులం, కడగబడ్డ వారం, పరిశుద్ధులం, దేవుని సొత్తైన ప్రజలం, ఆయన కుమారులు, ఆయన బిడ్డలు చాలా చెప్పచ్చు. అంటే ఇప్పుడు మన జీవితంలో మనం ఎక్కడి నుంచి బయటకు వచ్చాం? ఇశ్రాయేలు పరిస్థితుల్లో చెప్పాలంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం.
ఎర్ర సముద్రాన్ని దాటాం. అంటే ఏంటి? రక్షణ పొందుకున్నాం. సింపుల్ చెప్పాలంటే ఏం పొందుకున్నాం? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటడము, మనము మన పాపాలు క్షమించబడ్డాము ఒకటి అనుకోండి. ఓకేనా? అంటే మనం ఏమయ్యాం? రక్షణ పొందుకున్నాం. ఎవరి కృప ద్వారా? దేవుని కృప ద్వారా. వాళ్ళు కూడా దేవుని కృప ద్వారా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. రెండే పైన చెప్పారు. ఏంటంటే దేవుని కృప ద్వారా ఐగుప్తులు బయటకు వచ్చారు. మనం కూడా దేవుని కృప ద్వారా పాపాలు క్షమించబడ్డాయి. రైట్? ఓకేనా? ఇప్పుడు సింపుల్ కదా. రైట్. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటిన మనము మళ్ళీ అటువైపు వెళ్ళే అవకాశం ఉందా? ఎటు? ఎర్ర సముద్రం అవతల ఐగుప్తు వైపు అవకాశం లేదు. ఎందుకంటే నీళ్ళపై నడిచారు. కాకపోతే ఐగుప్తులు కూడా అలాగే నడుద్దామని చూశారు. కానీ ఏమైనారు? మునిగిపోయారు. అంటే ఇప్పుడు ఆ ఐగుప్తు దేశానికి మనకు మధ్యలో ఏమొచ్చేసింది? సముద్రం వచ్చేది, నీళ్ళు వచ్చేసినాయి కదా. మనం వెళ్ళే అవకాశం లేదు. అలాగే జారిపోయారండి. యేసుక్రీస్తులకు విశ్వాసం వచ్చిన మనమందరం కూడా పాపం నుంచి విడుదల పొందుకున్నాం, పరిశుద్ధం అయ్యాం. మళ్ళీ పాపే అవకాశం లేదు. జాగ్రత్తగా మళ్ళీ పాపులపై అవకాశము లేదు. ఎందుకంటే మనం విమోచించబడింది అమూల్యమైన రక్తము చేత, గొర్రె పిల్ల ఉంది యేసుక్రీస్తు రక్తము చేత. కాబట్టి ఆ రక్తానికి ఉన్న విలువ ఏంటంటే మనకి సదాకాలానికి మనకి సంపూర్ణంగా చేసింది. హల్లెలూయా. ఎబ్రీ 10:10 ఏముంటుందంటే మనం పరిశుద్ధపరచబడ్డాం. ఎంత కాలానికి అంటే 14 రాస్తాడు. సదాకాలానికి. మరొక బలి ఉందా? యేసు మళ్ళీ వస్తాడు, మళ్ళీ ప్రాణం పెడతాడా? కాదు. ఒక్కసారి వచ్చాడు, ఒకటే అర్పణ, ఒకటేసారి నిత్యమైన విమోచనం. February 9-12 ఆయన ఒక్కసారి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మన అందరినీ పరిశుద్ధం చేస్తాడు తన విశ్వాసం ఉంచు వారిని. కాబట్టి మన ఇప్పుడు ఎవరికి ఏం కాదంటే మళ్ళీ పాపలం కాదు, పాపానికి దాసులం అయ్యే అవకాశం కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం వస్తుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఏమనగా ప్రాచీన స్వభావము ఆయనతో కూడా. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ పాపములకు దాసులు కావాలని సిలువబడ్డామా, కాకుండానట్లు అన్నాడు. చదివి చెప్పండి. బ్రహ్మపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో పాపానికి దాసులు కాకుండానట్లు అన్నాడా, కావాలని అన్నాడా? అంటే మనం ఏమయ్యే అవకాశం లేదు, పాపమయ్యే అవకాశము లేదు. అయితే ఇక్కడ ఒక రెండో పాయింట్ చెప్పిండు. ఆ పాయింట్ ఏంటిదంటే, వింటున్నారా మీరు ఇద్దరు? వింటున్నారా బ్రదర్స్, బ్యాక్ పేషెంట్స్? వింటున్నారా? రైట్. బ్రహ్మపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో పాపానికి దాసులా కాకూడదని ఒక మాట చెప్పాడు కదా. ఇంకొక మాట ఏం చెప్పాడంటే పాప శరీరము, ఆ మాట చెప్పండి, పాప శరీరం నిరంతరం ఉంటుంది. మన పాపలమేనా? కాదు. క్లియర్. మన శరీరం ఏంటి? కానీ పాప శరీరం. ఇది ఎలా వచ్చిందంటే ఆదాము ద్వారా. ఆదాము ఆయుధం అంటే వచ్చింది. మేమందరం కూడా ఆదాము చూస్తాం కాబట్టి ఈ శరీరం ఏంటిది? పాప శరీరం. ఈ శరీరంలో పాపము నివసిస్తుంది. ఈ మాట పౌలు గారు చెప్తాడు. అయితే నివసిస్తున్న పాపం బయట రావద్దు అంటే అర్థం ఏంటంటే, నేను పాపిని కాదు, నాలో పాపం ఉంది, అది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే, నేను పాపిని అని అనుకుంటే బయటకు వచ్చే అవకాశం ఉంది. మన స్థితి ఏంటంటే నీతివంతుడైన స్థితి. మనం పాపం అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? అప్పుడు నీతివంతులు అవ్వాలని ట్రై చేస్తాం, అంతే కదా. పాపలం అంటే నీతివంతులు అవ్వాలని ట్రై చేస్తాం. పౌలు ఏమన్నాడు? ఆజ్ఞ వచ్చినప్పుడు నాలో ఉన్న పాపానికి జీవం వచ్చింది అన్నాడు. అంటే నీతిమంతులు అవ్వాలని ట్రై చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇంకా పాపం చేసే అవకాశం ఉందని చెప్తున్నాడు. అది అపోస్తలుడు పౌలు గారే ఒప్పుకున్నాడు. అయితే పాయింట్ ఏంటంటే, పాపానికి దాసులం కాదు, పాప శరీరమే కావాలా, నిరంతరం కావాలా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైదరాబాద్ నుంచి నిర్మల్కి వస్తున్నాం అనుకోండి. ఎక్కడికి వస్తున్నాం? నిర్మల్. ఇది ఒక కమాన్ ఉంది. కమాన్ నిర్మల్కి ఎంటర్ అయ్యే వెబ్సైట్ కమాన్ ఉందా అండి? ఉంది. ఆ కమాండ్లోకి ఎంటర్ కాకపోతే డైరెక్ట్ అటు నుంచి హైవే మీద చెడిపోవచ్చు, ఆదిలాబాద్ వైపు వెళ్ళిపోవచ్చు.
కాలు తీసుకుని వస్తున్నాం, ఇటు వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనం దేన్ని టచ్ చేయాలి? నిర్మల్ని టచ్ చేయాలి. అది ఎక్కడ ఉంది? నా శరీరంలో ఉంది. అది నివసిస్తున్న పాపం. దాన్ని ఏం చేయాలి? బైపాస్ చేసిన. బైపాస్ చేసి స్టేట్ వెళ్ళిపోయాను అనమాట. ఎందుకు? నేను నా జోలికి ఎప్పుడు వెళ్తాను? నేను పాపిని అనుకుంటే నేను ఆ దగ్గరికి వెళ్తాను. నేను పాపిని కాదు కాబట్టి, నా రూట్ వేరే కాబట్టి, నేను నీతిమంతుడు కాబట్టి, ఇప్పుడు నేను విశ్వాసం మూలంగా జీవించాను కాబట్టి నేను హైవే దగ్గరికి పోతాను అనమాట. అర్థమైందా? ఇంకా సింపుల్ చెప్తున్నాను సార్. రోమపత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపానికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. అర్థమైంది మీకు? ఎప్పుడైతే నేను నీతిమంతులు అవ్వాలని ధర్మశాస్త్ర పదార్థాలు ట్రై చేస్తానో అప్పుడు నాలో ఉన్న పాపం ఏమవుతుంది? జీవంలోకి వస్తుంది. అప్పుడు అంటున్నాడు పౌలు గారు 8వ వచనంలో, సకల విధములైన దురాశలు పుడుతున్నాయి. అంటే దాని జోలికి వెళ్తున్నప్పుడు నేను పాపం చేస్తున్నానా లేకపోతే పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాను? పాపం చేస్తున్నా ఈ వచనం ప్రకారం. దాన్ని 5వ వచనంలో పాపేక్షలు అన్నాడు. అయితే వినండి, శరీరంలో ఉన్న పాపం బయటకు రావద్దంటే మనం ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళకూడదు. దాన్ని మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఎలాగంటే నేను నీతిమంతుని కాబట్టి నాకు ధర్మశాస్త్రం అవసరం లేదు ఇక. ఎందుకంటే ఇలా వినండి, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఏం చెప్తాయంటే ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతుడివి. మంచిదండి, 10 ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతుడివి. కానీ నువ్వు అది నీతిమంతుడే కదా, కాబట్టి 10 ఆజ్ఞలు జోలికి వెళ్ళే అవసరం ఉందంటారా? లేదు. అందుకనే తిమోతి పత్రిక 1:10 ఏమంటాడంటే నీతిమంతుడికి ధర్మశాస్త్రం నియమించబడలేదు అంటాడు. ఏమంటాడు? నీతిమంతుడికి ధర్మశాస్త్రము నియమించబడలేదు. కాబట్టి మనం 10 ఆజ్ఞల జోలికి వెళ్ళే అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం ఉచితంగా నీతిమంతులం అయిపోయాం అని చెప్తూ ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతం. అలాగా మనం నీతిమంతులమై ప్రాక్టీస్ చేస్తే, నీతిమంతులు అనుకుంటే మనం దేని జోలికి వెళ్ళే అవకాశం లేదు? ధర్మశాస్త్రం జోలికి వెళ్ళే అవకాశం లేదు. ధర్మశాస్త్రం జోలికి వెళ్తేనే పాపం చేస్తాం. అర్థమైందండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. 15వ అధ్యాయం 56వ వచనం. మరణము ముందు పాపము, పాపానికి ఉన్న బలం ఏంటిది? ఇప్పుడు చెప్పండి, పాపం చేయడానికి కారణం సాతాను గాడా ఇంకేదైనా ఉందా? పాపం చేయడానికి కారణము నన్ను అపవాదుడు బాగా శోధిస్తుందంటారా? లేకపోతే ఇక్కడ ఉన్న వచనం బట్టి కారణం ఏదంటారు? ధర్మశాస్త్రం అండి. ప్రతి మనుష్యుడు విశ్వాసం ద్వారా నీతిమంతుడు అవుతున్నాడు. జాగ్రత్త వినండి, విశ్వాసం ద్వారా నీతిమంతుడైన ఒక వ్యక్తి మళ్ళీ ధర్మశాస్త్రంలోకి ఎందుకు వెళ్తాడంటే అతను పాపిని అనుకుంటే దాన్ని వెళ్తాడు. ఎందుకంటే దాన్ని ఆచరించి నీతిమంతులు అవ్వాలని. ఇంకోసారి చెప్తారండి, ప్రతి మనుషుడు విశ్వాసం ద్వారా నీతిమంతుడు అవుతున్నాడు. నీతిమంతుడైన వ్యక్తి పాపి అని అనుకుంటే ఎడెత్తాడు, మళ్ళీ ధర్మశాస్త్రం వెళ్తాడు. ఎందుకు? అదేమంటది? ఇలా 10 ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతులు చేస్తా అంటది. చేయగలదా? చేయలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని శరీరంతో నెరవేర్చాలి. కాకపోతే శరీరంలో ఏముంది? పాపం ఉంది. దీన్ని బైపాస్ చేస్తే పాపం చేయం, దీని లోపలికి వస్తే పాపం చేసే అవకాశం ఉంది. అందుకనే ప్రభువు ధర్మశాస్త్రం నుంచి మనకు సంపూర్ణంగా విడుదల ఇచ్చాడు. ఇక్కడ ఒక మాట చూపిస్తాను చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, అటువంటి మీరును ఇప్పుడు పాపం విషయంలో మనం ఎలా అయ్యాం? మృతులు. పాపానికి బలం ఏంటిది? ధర్మశాస్త్రం. దాని విషయంలో కూడా చెప్పాను. చూడండి 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, ఫలించినట్లు చేయుటకై. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం విషయం ఏమైనా మనం అంటే పాపం విషయంలో సరిపోయిన వ్యక్తి నెక్స్ట్ ఏమవుతున్నాడు? ధర్మశాస్త్రం విషయం కూడా చచ్చిపోతున్నాడు. అంటే అర్థం ఏంటిదంటే పాపం విషయం విడుదల పొందాలి నీతిమంతుడు కాబట్టి ఈ ధర్మశాస్త్రానికి అవసరం లేదనమాట.
పదార్థాల జోలికి వెళ్ళే అవసరం నీకు లేదు. మరి ఏంటంటే మరి పదార్థాన్ని మనం ఫాలో అవ్వద్దు అంటే ఫాలో అవ్వచ్చు. ఎలాగంటే విశ్వాసం ద్వారా ఫాలో అవ్వచ్చు. విశ్వాసం ద్వారా ఫాలో అవ్వచ్చు. నీటి మొదటి విశ్వాసం మూలంగా జీవిస్తున్నప్పుడు, అతనిలో ఆత్మ ప్రభు పనిచేస్తున్నప్పుడు అతను పొరుగుని కీడు చేస్తాడా? పొరుగుని ఆశిస్తాడా? తద్వారా ఏం నెరవేరుస్తున్నట్టు అతను ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నట్టే ఇండైరెక్ట్ గా. కాకపోతే నీ అంతా నీవు ధర్మశాస్త్రపు ఆజ్ఞలు నువ్వు పాటించాలనుకుంటే నీలో పాపానికి జీవం వస్తుంది, పాపం చేస్తావు అనమాట. అయితే పాయింట్కి వస్తున్నా చూడండి. రోమపత్రిక 6:6లో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, పాపానికి దాసనము కాదు. రెండవది, పాప శరీరము నిరంతరం కావాలి. అంటే ఏంటిది? ఈ శరీరంలో నివసిస్తున్న పాపాన్ని బయటకు రావద్దు. ఎప్పుడు రావద్దు? ఇక ఈ రోజు రావద్దు, రేపు రావద్దు, ఎల్లుండి రావద్దు. మరి ప్రతిరోజు ప్రతిసారి మనం పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన స్థితి మనం ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మన స్థితిని ఒప్పుకోవాలి. ఏంటి స్థితి అంటే జాగ్రత్తగా ఇప్పుడు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తుకు వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే సముద్రం కనుక నేను పోయే అవకాశం లేదు. అయితే వారు హృదయాల్లో ఐగుప్తు పోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. అర్థమవుతుంది మీకు? హృదయాల్లో ఐగుప్తు పోవాలని ఆలోచన కలిగి అపోస్తలుగా 7వ అధ్యాయం ఉంటుంది. అయితే ప్రియులారా, మన జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే మనం పాపం విడుదల పొందుకున్నాం, మనం నీతిమంతులం. కానీ మనకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే నేను పాపినేమో అనిపిస్తుంది. పాపినేమో అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా కడిగిన తర్వాత మన పాపం అస్తం కాదు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తిరిగి ఎవరి దగ్గరకు వచ్చాడు? తండ్రి ఏమన్నా నువ్వు పాపివి, నా కుమారుడు కాదన్నాడా? అనలేదు కదా. మెడ మీద ముద్దు పడుకొని చేర్చుకున్నాడు. మెడ ఏం చెప్తుందంటే తండ్రికి దేవుకున్న కుమారుకున్న సంబంధం. కాబట్టి దేవునితో మనకున్న సంబంధం పోయేది కాదు. కాకపోతే మనం ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్, ఈ సహవాసాన్ని, నేను నీతిమంతుని పరిశుద్ధుని అనే ప్రాక్టీస్ మనం మానేస్తామో, నోరు తెలిసి ఒప్పుకోమో, పాప విషయం మృతులుగా క్రీస్తుని సజీవులని బ్రతికేయాలని, కొత్త జీవం పొందాలని, కొత్త సృష్టి పొందాలని ఒప్పుకోకపోతే మళ్ళీ పాపులమనే భ్రమలకు వెళ్ళిపోతాం. అర్థమైందా? పాపులమనే భ్రమలకు వెళ్తాం అంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? నీతిమంతుల వల్ల ట్రై చేస్తాం. అప్పుడు ఈ పాప శరీరం అనేది బైపాస్ కాదు. అప్పుడు ఇలా ఏమొస్తాయి? పాపం వస్తాయి అన్నమాట. పాపం చేస్తాం. దాన్ని అన్నాడు పాప శరీరం నిరంతరం కావాలి అన్నాడు. కావాలంటే మనము చేసే ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే, పాప విషయంలో చనిపోయాను, ధర్మశాస్త్రం విషయం చనిపోయాను, మరి నీతిమంతుని పరిశుద్ధిని చెప్పాలి. ఏం చెప్పాలా? నేను నీతిమంతుని. ఇక్కడ పాప శరీరం నిరంతరం అంటే యోర్దాన్ని దాటడం. చెప్పండి, పాప శరీరం అనేది నిరంతరం కావాలంటే ఏమని? యోర్దాన్ని దాటడం. ఎర్ర సముద్రం దాటామంటే పాపానికి దాసనం కాదు. నంబర్ 1 పాయింట్, ఫస్ట్ పాయింట్. ఎర్ర సముద్రం దాటామంటే పాపలు కాదు. రెండో పాయింట్, యోర్దాన్ని దాటడం అంటే ప్రతిసారి మనలో ఉన్న పాపం బయటకు రావద్దు. దాన్నే పాప శరీరం నిరంతరము కావాలి. రైట్. ఇప్పుడు యోర్దాన్ని దాటితే ఏమో చెప్పాడు? యోర్దాన్ని దాటితే ఏమో చెప్పాడు? చెప్పారు మీరే. దేశం ఏ దేశం? కనాను. మన పరిస్థితిలో చెప్పాలంటే క్రీస్తు యేసునందున్న వాగ్దాన జీవము దేశం. వాళ్ళకు దేశము, మనకు జీవం. మీరు చెప్పండి, ఇప్పుడు సాక్ష్యాలు చెప్పారు కదా, వారి జీవితంలో అనుభవిస్తున్న క్రీస్తు ఎంత గొప్పవాడో వాళ్ళు మయంపరిచి చెప్పారు కదా. ప్రభు కార్యాన్ని మందిర విషయంలో కూడా ప్రభు ఎంత సహాయం చేస్తున్నాడో వాళ్ళు అనుభవిస్తూ చెప్పారు. అది ఏంటి? జీవితమే కదా. మన జీవితంలో మనకి ఏది కావాలని ప్రభు ఇస్తాడు ఇవ్వడ. ఆయన ఏమన్నాడు? గొర్రెలకు గొప్ప కాపాడిన అన్నాడు. మనకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చామని కూడా అన్నాడు. అయితే మన జీవితాన్ని దేవుడు ఏమన్నా అంటే వాగ్దాన జీవం మనకు వస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏముంది? వాగ్దాన దేశం. మనకేముంది? వాగ్దాన జీవం. 3 పాయింట్లు చెప్పాను, అది కోసం చెప్తాను సింపుల్ గా. ఒకటి, ఎర్ర సముద్రం దాటాం అంటే పాపులంగా. రెండోది, యోర్దాను దాటితే దేశం, వాగ్దాన దేశం. అంటే ఈ పాప శరీరం అనేది డౌన్ అయిపోతే, నిరంతకం అయితే, అంటే మనలో పాప బయటకు రాకపోతే జరగపోతాం.
కణాలు లేకపోతే వాగ్దాన జీవం. ఈ 3 పాయింట్లు చెప్పండి. ఎర్ర సముద్రం చెప్పండి. ఎర్ర సముద్రం, యోర్దాను నది, వాగ్దాన దేశం. ఎర్ర సముద్రం, యోర్దాను నది, వాగ్దాన దేశం. ఇప్పుడు మనం పాపని దాసలం కాదు చెప్పండి, అంటే పాపిని కాదు, పాపం బయటికి రావద్దు, మంచి జీవితం. ఎంతమంది మంచి జీవితం కావాలి? మంచి జీవితం, గుడ్ లైఫ్, సంతోషంగా సమాధానం ఎప్పుడు నవ్వుకుంటా. మా జాగ్రత్త ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఎంతమంది మంచి జీవితం కావాలి? కష్టాలు, బాధలు, ఏడుపులు, దుఃఖాలు కావాలన్నా అందరూ ఏమో కోరుకుంటారు? మంచి జీవితం కావాలని కోరుకుంటారు అనమాట. దైవభక్తి ఇప్పటి జనరేషన్ లో, రాబో జనరేషన్ లో వాగ్దానంతో కూడిందనమాట. చాలా మంది ఏంటంటే భక్తి ఏంటంటే, ఇప్పుడు ఈ లోకంలో బాగా కన్నీళ్ళు కష్టాలు బాగుంటాయి, ఈ లోకంలో మస్తు ఏడ్చినా కానీ తెల్ల దేవుళ్ళగా ఉంటాయి కాబట్టి మస్తు నవ్వుదాం అనుకుంటారు కదా, అంతేనా? భక్తి అందుకనే చెప్తారా? ఇప్పుడు మీరు క్రైస్తవులు అండి, మనం అందరం విశ్వాసం కదా, మన చుట్టూ అన్ని ఉంటారు, దేవుడు నమ్ముకున్న వారు ఉంటారు. మనం ఎప్పుడు ఏడ్చుకుంటా దుఃఖించుకుంటా, లేకపోతే మన ఇంట్లో గొడవలు అనుకోండి, పక్కింటోళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు చూస్తారన్నమాట. ఎట్లా చూస్తారంటే చిక్కుంటారు కానీ కొట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ చూస్తారు కొట్టుకుంటున్నారు కానీ మన పట్టుకొని గట్టి కొట్టుకుంటే పడుతో కట్టెతో అట్లే చూస్తారు. కొట్టుకున్నారు కానీ మళ్ళీ స్టేషన్ పోతే బాగుంటుంది అట్లే చూస్తారు అనమాట. స్టేషన్ పోతే ఇంకా బాగుంటుంది కానీ విడిపోతే ఇంకా బాగుంటుంది. అట్లా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అవునే కదా అయ్యారు, ఉంటారు లేదా? మన ఇంట్లో ఎప్పుడు కష్టాలు ఉంటే చూసే వాళ్ళకు వీళ్ళు క్రైస్తవులు కానీ వీళ్ళ దేవుడు అంత ఎఫెక్ట్ ఏం లేదు, వీళ్ళ దేవుడు అంతా ఉతుతే అన్నట్టుగా అనుకుంటారు కదా. ఇది కూడా ఉత్తుత అయిపోయింది అన్న. అవును కదా. కాబట్టి భక్తి ఎందుకు చేయాలంటే, చూడండి భక్తి ఎందుకు చేయాలి? పరలోకంలో మనం ప్రభుత్వం ఉంటాం కాబట్టి దాని కొరకే మన భక్తి. అంటే ఇప్పుడు జీవించాలి అవుతా, ఇప్పుడు మనం ఆనందంతో గడపొద్దా, సంతోషంగా గడపద్దా? అందుకని దైవభక్తి అనేది ఇప్పటి జీవన కూడా వాగ్దానం అన్నాడు. అంటే ఈ రోజు కూడా నువ్వు బ్రతకాలి. ఈ రోజు నువ్వు బ్రతకాలంటే ఈ రోజు నువ్వు పాపం చేయకుండా ఉండాలి. పాపం చేయవాడు దేని దాసుడు అని చెప్పాడు? పాపానికే దాసుడు. పాపం చేస్తున్నప్పుడు సంతోషంగా ఉండగలమా? హ్యాపీగా ఉండగలమా? ఉండలే కదా. మన జీవితంలో పాపం అనేది చేయకుండా కడగాలి, జాగ్రత్తగా. దాన్ని పాప శరీరం నిందగా అంటాడు పౌలు గారు. ఎర్ర సముద్రం దాటాం, ఎవరిదా దాటుతా ఉంటే మంచి జీవితం. అంటే పాపం కాదు, పాపం చేయకుండా ఉంటే మంచి జీవితం. పాపం చేయకుండా ఉండాలంటే అది ఎవరు అవుతుంది? అంటే నీ శక్తి ద్వారా అవుతుందా, నా ద్వారా అవుతుందా? దేవుని శక్తి మనకు సహాయం చేయాలి కదా. అది కృపచేతనైన కదా, క్రియరూపమైనది కాదు. అంటే దేవుని కృప మనకు అనుగ్రహించబడితేనే మనకు పాపం చేయకుండా ఉంటాం అనమాట. ఇలా చెప్తున్నట్టు ఎర్ర సముద్రం అంటే పాపలు కాదు కదా. యోర్దాను దాటడం అంటే ఏంటంటే శరీరానుసారమైన మనస్సు. ఏంటిది యోర్దాను అంటే? శరీరానుసారమైన మనస్సు. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడవచ్చు. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రైట్. ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో జాగ్రత్తగా గమనించండి. నాకు శరీర విషయాల మీద మనసు ఉందనుకోండి, నేను శరీరానుసారం అంతేనా? ఇప్పుడు మనం లోకాల నుంచి బయటకు వచ్చినాం, అంతేనాక? లోకాల నుంచి బయటకు వచ్చినాం. మన మనసు అంటే ఏమి ఉండాలి? దేవుని మందిరం మీద, దేవుని పని మీద పాటలు పాడుకుంటా, వాక్యం చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, దేవుని పనులు సాగాలి. ఇది ఆత్మానుసారమైన మనసు. లేదు ఎప్పుడెప్పుడు సినిమాకి పోదామా, శిలాకి పోదామా అన్నట్టు ఇట్లాంటి ఆలోచన వచ్చాయనుకోండి జనాలుగా, దాన్ని ఏమంటాం మనం? శరీరానుసారమైన మనస్సు. ఇప్పుడు శరీరానుసారమైన మనస్సు నాకు ఉందనుకోండి, నేను శరీరానుసారేనా? ఏం చెప్పినా మరి ఎవరు చెప్తాడు, చెప్పకుండా మౌనంకుంటే బాగుంటుంది కొందరు చూస్తున్నాను.
ఇక్కడ చూడండి 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు ఇంకోసం వస్తాయి. చాలా శరీరానుసారులు శరీర విషయాన్ని అనుకుంటారు. నేనేం చెప్పిన శరీర విషయాన్ని మనసు చూస్తే శరీరానుసారులైనా అడిగిన చూసి చెప్పండక ఇక్కడ ఏం చెప్పాడంటే శరీరానుసారుడు దాని మీద మనసు పెడతాడు. దాన్ని మనసు పెట్టేవాడు శరీరానుసారుడు కాదు. అర్థమైంది మీకు? అంటే శరీరానుసారులు అంటే ఏంటిదంటే మన శ్రీనివాసం ఏంటంటే ఈ భౌతికమైన వాటి మీద మనసు పెట్టి ప్రభుకు దూరం